कृष्णाय नमो नमो अविकाराय शुद्धाय सदैकरूपाय विष्णवे यस्य स्मरणमात्रेण जन्म संसार विष्णवे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवः गणनायक वन्दनं गणनायक वन्दनं
మా పాటలను కమ్మర సాగే మా పాటలను అర్పించి పాడింది నీ కొరకు ఊహల కందని సరిగమా మా ఎదలను నలిపేను మగుడివా సృష్టిలో
పంచ
ఎవరు కూడా దయచేసి ఖాళీ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అన్యోని ఎవరు కూడా తప్పుగా భావించదు. లెఫ్ట్ సైడ్లో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ రోడ్లో ఉన్నటువంటి అందరూ కూడా దయచేసి ఆ రోల్ని నిష్క్రమించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. శ్రీ రాఘవం శ్రీ రాఘవం శ్రీ రాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆయానుబాహుం అరవిందదళాయతాక్షం రామం రామం నిశాచర వినాశకరం నమామి నమామి అంతట వనవాసము చేసితివి అంతట వనవాసము చేసితివి అంతట వనవాసము చేసితివి మాయామురమును వెంబడించితివి మాయామురమును వెంబడించితివి మాయామురమును వెంబడించితివి మాయామురమును పట్టు వేడితివి జట
ఇనుమని జటను తెలుపగ ఇనుమని జటను తెలుపగ ఇనుమని జటను తెలుపగ ఇనుమని అదలిగి చెడని పదమిగా నొసగిన వెనుక చెడని పదమిగా నొసగిన వెనుక హనుమంతునికి అభయమొసగితివి హనుమంతునికి అభయమొసగితివి హనుమంతునికి అభయమొసగితివి అలసుగ్రీవుని ఆదరించితివి అలసుగ్రీవుని ఆదరించితివి జయముగ వృక్షము చటులనుంటివి జయముగ వృక్షము చటులనుంటివి శరమున వారిని కూలనేసితివి శరమున వారిని కూలనేసితివి వానరసేనల దండుగూర్చితివి వానరసేనల దండుగూర్చితివి పారధిగట్టిగ బంధించితివి పారధిగట్టిగ బంధించితివి శరణని వచ్చిన వారిగా చితివి శరణని వచ్చిన వారిగా చితివి హరి 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 రణవినుతు కట్టివి హరి 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 రణవినుతు కట్టివి అసురుని కులమును హతము చేసితివి అసురుని కులమును హతము చేసితివి హరయదమునకు అభయమొసగితివి హరయదమునకు అభయమితివి లంకకేగి ఆనందపుంజితివి అక్కడికి రావణుంజితివి అగ్గడిల్చి రక్షణమునమది పట్టభద్రుడై వెలసిన రామ దిట్టముగా పెరుదేవి నిగూకు దిట్టముగా పెరుదేవి నిగూకు గట్టిగా భక్తుల భక్తి శుభములను గట్టిగా భక్తుల భక్తి శుభములను కట్టడి చేసిన కరివరద శుభములను కట్టడి చేసిన కరివరద పెట్టెదనీకిదే సాష్టాంగదండము పెట్టెదనీకిదే సాష్టాంగదండము పెట్టెదనీకిదే సాష్టాంగదండము పెట్టెదనీకిదే సాష్టాంగదండము పెళ్ళుకదుడు పదాము బహుపదాము బహుపదాము ఏమని చెప్పారు బయటకాలం ప్రోగ్రామ్ ఉంటుంది అని బయటకాలం ప్రోగ్రామ్ ఉంటుంది అని తాత కదా నీ బయట కొత్తగా
జానపదంతో మన అందరినీ మీ అందరికి వస్తుంది. ఎందుకంటే జానపదం అంటేనే ప్రాణపదం. మరి నేటి వరకు మన జానపదం బ్రతుకున్నదంటే దానికి కారణమైనటువంటి ఎందరో మహానుభావులు అందరికీ కళాభివందనాలు. జానపదం అంటేనే ఆటపాటలంగడి, ఆటపాటలంగడి అందమైన సింగిడి. జజ్జనగర 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 జనారే జానపదం బలారే, జజ్జనగర జనారే జానపదం బలారే. గల్లు గల్లు మనాలే గలం విప్పి పాడాలే, గల్లు గల్లు మనాలే. మరి ఈ విధంగా అనేక రకాల జానపదాలు ఉంటాయి. ఒక అంగడిలో ఎన్ని రకాల సరుకులు, ఎన్ని రకాల పండ్లు, ఎన్ని రకాల కూరగాయలు ఉంటాయి. ఒక పుట్టి నుండి పడితే చివరి వరకు కూడా అనేక పాటలు ఉంటాయి. మీ అందరి కోసం ఒకటి మంచి డ్యూయట్ సాంగ్స్ ఇప్పుడు సవిత. ఇల్లు పాడుతుంటే ఓ పిల్ల ఎదూలుతుంటే లోన గట్టి మోపు ఎత్తి ఓ పిల్ల వయ్యారి నడుముకోతే. ఇల్లు పాడుతుంటే ఓ పిల్ల ఎదుగుతుంటే లోన. గట్టి ఓ పిల్ల జోరుగా ఎక్కస్తనే వేళ. నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వారికి, అలాగే డిఎన్ఎస్ఏ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి గారికి ఈ వేదిక పక్షాల సాధనాన్ని ప్రదర్శించడానికి సిద్ధమై ఈ కార్యక్రమాన్ని చేసి ఉన్నారు. బంజారా ప్రదర్శనతో మీ అందరినీ అలరించడానికి నటరాజ నృత్యానికి చిన్నా
కానీ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ ఉన్నారు, అన్నీ కూడా మీకు వాట్సాప్ గ్రూపులో పంపించడం జరుగుతుంది. DJ Vishnu Remix.
है। बिना कुछ सोचे, बिना किसी शिकायत के अपनी माँ, पत्नी, बच्चे, बहन भाई सबको छोड़कर सिर्फ एक चीज को गले लगाता है, तिरंगा। ना उसे अपनी जान की परवाह होती है, ना अपनों की यादों का डर। उसे याद रहती है सिर्फ एक आवाज, भारत माता की। अरे माँ बस करो, कितना खिलाओगी? खा ले बेटा, वैसे भी मेरे हाथ का बना हुआ खाना पूरे साल में एक ही बार तो खाता है। आपकी छुट्टी रद्द की गई है। आपको जल्द से जल्द सरहद पे रिपोर्ट करना होगा। यस सर, जय हिंद। हम भारत को अपनी माँ मानते हैं, और अगर किसी ने हमारी माँ पर गलत नजर उठा करके भी देखा तो कसम काली माँ की वही के वही उसकी वहां के नोच खाऊंगा। बस एक बार ऑर्डर दे दीजिए सर। उसकी जरूरत नहीं पड़ेगी सोचिए, जल्द ही जंग शुरू होने वाली है। जब तक खून का आखिरी कतरा बाकी है, रखवाला हो हिंदुस्तान का, कसम हमें भारत माँ की है।
కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నటువంటి నిజామాబాద్ సాంస్కృతిక కళావేదిక ఈరోజు చిన్నారి కామాకి చేసినటువంటి ఆగస్టు 15 జాతీయ పతాకాన్ని మనం ఎగురవేస్తున్నప్పుడు అది గాలిలో ఎగురుతుంది అంటే అది గాలి ద్వారా ఎగురుతుంది కాదు, సైనికులు వదిలినటువంటి తుది శ్వాస ద్వారా జాతీయ పతాకం రెపరెపలాడుతుంది. అదే ఈరోజు ఈ కార్యక్రమం భరత జాతి నిజంగా గర్వపడుతుంది అంటే ఈరోజు మన నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి గారి కార్యక్రమానికి రావడం కూడా గొప్ప విషయంగా మీ అందరినీ కూడా సందర్భంగా కోరుకుంటూ చక్కటి జానపదంతో మీ అందరినీ అందించడానికి నిజామాబాద్ సాంస్కృతిక కళావేదిక అధ్యక్షులు శిల్పలింగం గారు చక్కటి పాటతో మీ ముందు వస్తున్నారు. గట్టిగా చెప్పడంతో వారికి వారిని మనం జరుపుకుంటున్నాం. మనకు వచ్చిన అతి ఇందూరు జిల్లా ఎలా ఉంది అనేది పాట. చరితలో ఇందోరు కనకమిచ్చినారు, చరితలో ఇందోరు కనకమిచ్చినారు.
చెరులెల్లా నీకెవరు సాటినారమ్మా చెరులెల్లా నీకెవరు సాటినారమ్మా తీసుకువెళ్ళినటువంటి ఘనత ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కళాకారులది. మరొక చక్కటి దేశభక్తితో శ్రీలత గారు మీ ముందుకు వస్తున్నారు. వారి గట్టిగా చెప్పడంతో జాతరంతా చూపిస్తా మల్లెపల్లెగా మల్ల తోటని నీ జడలా పూలు అల్లి పెడతని నల్లగొండలా నిక్కులేసులే నీ విడలా బలే మెరిసిపోతే పల్లెటూరి పడుచు పిల్లవి పట్టణమంతా నీ పంట గడతని పాలమూరి పంచవన్నవి పైసకట్నం నొల్ల నంటిని భరతలక్ష్మి గారిని వేదికకి రావాల్సిందిగా మీ అందరి చప్పట్ల సమక్షంలో సాధారణంగా చేసినటువంటి సీనియర్ సివిల్ జడ్జ్ సెక్రటరీ డిఎల్ఎస్సీ వారు, అలాగే నిజామాబాద్ సాంస్కృతిక కళా వేదిక అధ్యక్షులు శిల్పలింగం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సెక్రటరీ అబ్దుల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
साहिने नमो वै वै श्रवणाय कुर्महे समे कामान् कामस्य कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ओम स्वस्ति साम्राज्य भोजं स्वराज्य वैराज्य पारमेश्वर राज्य महाराजमाधिपत्यमय समन्तपर्याय ईशा सर्वभौम सर्वाईशा तदाब्रदुद्वे समुद्रपर्याप्ताय गणानधि तदाब्रेशोको भीतो मरुतः आर्जित सक्रामे विश्वे देवा सभाइति दिगंबराय दिमहे तन्नो साईनाथ प्रचोदयात् गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः అతిథులందరూ వెలిగించినటువంటి ఈ జ్యోతి ప్రకాశనం మనందరి జీవితాల్లో ఉజ్వల రాత్రి పలకాలని శతక సహస్రత మనసారా కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి మనమే గట్టిగా చప్పట్లతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన వేదికకు నమస్కారం తెలుపుతూ ముగిస్తున్నాం. ఆలపించవలసిందిగా మా సంస్థ గౌరవ సలహాదారు దాస్ గారు. థ్యాంక్ యూ దాసుగా. సో ఈ నటిగా విచ్చేసిన కళాకారులు నాలాంటి కళాభిమానులందరికీ కూడా ఈ శుభ సాయంత్రం వేళ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. జానపదం అంటే జనపదం. జనపదం అంటే జనాలలో నుంచి పుట్టిన పదం. ఈ జానపదం అనేది ఎక్కడి నుంచో, స్వర్గలోకంలో నుంచో ఆకాశాల్లో నుంచో రాలేదు. ఇది ఒక మనిషి జీవన విధానంలో నుంచి పుట్టినటువంటి జానపదం. అందుకే ఈ పాటకి ఎంతో ఆదరణ. మీరు ఈ రోజుల్లో చూసినట్లయితే, ఎందుకంటే ఇప్పుడున్న సోషల్ మీడియా మీరు ఫాలో అవుతున్నారు, నేను ఫాలో అవుతున్నాను, అందరికీ తెలిసిన విషయమే. మిగతా పాటలన్నిటికంటే ఒక ఫోక్ సాంగ్ ఎంత సక్సెస్ అవుతుంది, ఎంత వైరల్ అవుతుంది, ఎంతమంది సామాన్య జనానికి చేరుకుంటుంది, అది ఎంత ప్రభావితం చూపిస్తుంది అని అంటే, మన పెద్దవాళ్ళు చెప్పారు, శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం పని అని. అంటే పశుపక్షాదులు కూడా గానాన్ని విని మైమరిచిపోయేటటువంటి అద్భుతమైనటువంటి మహత్యం ఆ గానంలో ఉంది. అది ఆటైనా కావచ్చు, పాటైనా కావచ్చు, ఇంకేమైనా కళారూపం కావచ్చు. కళ అంటేనే శ్రమించిన మనిషికి, అలసిపోయిన మనిషికి, ఆవేదనలో ఉన్న మనిషికి, సంతోషంలో ఉన్న మనిషికి ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఒక ప్రక్రియ. ఇది ఆనందంలో నుంచి పుట్టచ్చు, ఆవేదనలో నుంచి పుట్టచ్చు, శ్రమలో నుంచి పుట్టచ్చు, ఎందులోనైనా పుట్టచ్చు. కానీ అన్ని స్థాయిల ప్రజలని కుల మత లింగ భేదం లేకుండా ఉన్నవారు లేనివారు
వచ్చేటటువంటిది ఒక కళ. ఒక కళను వీక్షించే ప్రేక్షకుడు బాలుడైనా కావచ్చు, ప్రౌఢ వయసున్న అతనైనా కావచ్చు, వృద్ధాప్యం ఉన్నవారైనా కావచ్చు, కానీ ఆ అనుభూతిని సమాన పాళ్ళల్లో స్వీకరించి అంతే ఆనందం అందరూ పొందుతారు, వయసు తేడా లేకుండా. నేను ఈ మధ్య సోషల్ మీడియాలో చూసినటువంటి పాట ఇందాక మన వాళ్ళు పాడారు. అఫ్ కోర్స్ ఆ పాట వస్తూ ఉంటే నా పాదం కూడా స్టెప్ వేసి ఉంటుంది. ఎందుకంటే ఒక కళ నుంచి ఉత్పన్నమైన ఉద్వేగాన్ని మన బాడీ ఆటోమేటిక్గా రిసీవ్ చేసుకుంటుంది, దానికి రెస్పాండ్ అవుతుంది. మీకు తెలియదు మీ కాలి వేళ్లతోటి మీరు తాళం వేస్తున్నట్టు, మీకు తెలియదు మీ చేతి వేళ్లతోటి మీరు తాళం వేస్తున్నట్టు, మీకు తెలియదు మీ మనసు ఉయ్యాలలో ఊగుతున్నట్టు. అలా చేసేటటువంటి మాయే ఈ కళ. రాను ముంబైకి రాను, ఈ పాట నాకే నచ్చిందా లేకపోతే జనాలకు నచ్చిందా, అందరూ పెద్దవాళ్ళకే నచ్చిందా అని నాకు అనుమానం వచ్చినప్పుడు నా ఇంట్లో నా మనవడు సంవత్సరం కూడా దాటలేదు, 10 నెలలు. వాడు అన్నం తినాలి అని అంటే వాడికి ఒక డిమాండ్. టీవీ ఆన్ చేసి రాను ముంబైకి రాను సాంగ్ పెడితేనే వాడు డ్యాన్స్ చేస్తూ కాళ్ళు చేతులు కదిలిస్తూ, వాడికి తెలియదు అది డ్యాన్స్ అంటారని, కాళ్ళు చేతులు టపటపా కొట్టుకుంటూ వాడి ముఖంలో ఆనందం అద్వితీయమైన ఆనందం. పెట్టే అన్నాన్ని ఆస్వాదించుకుంటూ ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా తినేస్తారు. చూడండి వయసు భేదం అనేది కళకి ఎలా లేదు. మా ఇంట్లో కూడా కళాకారులు ఉన్నారు. ఈ కళ అనగానే నేను ఎందుకు దానికి అట్రాక్ట్ అవుతానంటే మా నాన్నగారు ఒక కళాకారుడు. నా చిన్నతనంలో ఆయన డ్రామాలు వేశారు. ఆయన ఒక నటుడు, ఆయన ఒక సింగర్, పాటలు పాడతాడు, ఆయన పద్యాలు పాడేవారు. సో బహుశా ఆయన డిఎన్ఏలో ఉన్నటువంటి ఆ కళ వారసత్వంగా మాకు అన్ని వచ్చింది. కళాకారులు కాలేకపోయినప్పటికీ ఎంతో కొంత కళాభిమానులుగా ఒక దీపం చుట్టూ దీపం పురుగు తిరిగి అట్రాక్ట్ అయి తిరిగినట్టుగా ఈ కళలు ఎక్కడ ఉన్నా మా కుటుంబం అలాగ తిరుగుతూనే ఉంటుంది. అది మా నాన్నగారు మాకు ఇచ్చిన వారసత్వం. మీకు ఒక చిన్న విషయం చెప్తా. నా వయసు ఒక 5 సంవత్సరాలు, మా తమ్ముడి వయసు ఒక 3 సంవత్సరాలు. ఒకరోజు మా గ్రామంలో నాటకం వేస్తున్నారు, అందులో మా నాన్నగారు నటిస్తున్నారు. ఆయన ఏ పాత్ర వేస్తున్నారు, ఎలాంటి పాత్ర వేస్తున్నారు మాకు తెలియదు. చెప్పినా తెలుసుకునేంత వయసు కాదు. నాటకం సాయంత్రం 7 గంటలకి ఒక ఇంటి వరండాలో, ఇలాగే ఒక వరండా ఉంటే ఆ వరండాలో వేస్తున్నారు. మా అమ్మగారు అందరితో పాటు మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళారు నాటకం చూడడానికి, ఎందుకంటే మా నాన్నగారు ఉన్నారు కాబట్టి. చీకటి వేళ అందరం ఆరు బయట కూర్చున్నాము, నాటకం మొదలైంది. నేను మా తమ్ముడు కూడా చూస్తున్నాము. కథ ఏంటో తెలియదు, ఎవరు ఏ డైలాగ్ ఎందుకు చెప్తున్నారో తెలియదు, కానీ అందరూ చూస్తున్నారు, మేము చూస్తున్నాము, మాకు నచ్చింది. ఇంతలో డయాస్ మీదకి ఒక ముదుసలి తెల్లటి జుట్టు వేసుకొని, నలిగిపోయిన చొక్కా వేసుకొని, వణుక్కుంటూ దగ్గుకుంటూ డయాస్ మీదకి వచ్చారు. వచ్చి ఆ కథలోని పాత్రలతోటి ఆవేశంగా ఏదో చెప్పారు. ఆ చెప్పి
వెంటనే నేను మా తమ్ముడు లేచాం, నాన్నా అని ఏడుస్తున్నాం. అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. అయ్యో, మా ఫాదర్ టీచర్గా పనిచేసేవాడు. అయ్యో, ఆ టీచర్ గారిని మేమే గుర్తుపట్టలేదు. ఆ తెల్ల విగ్గు, ఆ జుట్టు, అది, ఆ బట్టలు, ఆ పంచాయత్ వీళ్ళ పిల్లలు గుర్తుపట్టారు అని చాలా ఆశ్చర్యపోయారు. చాలా కాలం పాటు చెప్పుకున్నారు, ఇద్దరు చిన్న పిల్లలు ఎలా గుర్తుపట్టగలిగారు. తండ్రిని తల్లిని గుర్తుపట్టడం అనేది ప్రకృతిలో ఉన్న సహజ లక్షణం. దాన్ని మనకెవరు నేర్పించక్కర్లేదు. సో అప్పటి నుంచి మా ఫాదర్ చేసే నాటకాలు చాలా చూశాను. సహజంగా నేను కూడా పాటలంటే నాకు చాలా ఇష్టం. మనిషి అన్నవాడు నేను కళాకారుడు కాదు అని గుండెల మీద ఎవరు చేసుకొని చెప్పలేరు. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో కనీసము బాత్రూంలోనైనా కూని రాగం తీయని వాళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే కొందరు శ్రావ్యబద్ధంగా పాడతారు, కొందరు వారికి వచ్చిన విధానంలో పాడతారు. సో రెండవ కోవకి నేను చెందుతాను. నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తులు అంటే చిన్నప్పటి నుంచి టీవీ లేవు కానీ రేడియోలు ఉండేవి. అప్పుడు రేడియోలో నాటకాలు, కథలు, బుర్రకథలు, హరికథలు వస్తూ ఉంటే మేము వాటి ముందు కూర్చొని ఊహించుకునేవాళ్ళం. ఒక బుర్రకథలో ఒక రాజు యుద్ధం చేస్తున్నాడంటే మాకు ఆ కళ్ళ ముందు యుద్ధం కనపడేది ఆ బుర్రకథ చెప్పేటప్పుడు. ఒక హరికథ చెప్పేటప్పుడు ఆ సన్నివేశం మా కళ్ళ ముందు కనిపించేది. ఇప్పుడు నిజంగా సినిమాలలో చూస్తున్న బుర్రకెక్కడం లేదు, అది మరో విషయం. సో చిన్నప్పుడు ఎక్కువగా నేను విన్న పాటలు నా మనసులో ముద్రించుకున్న పోయిన జానపద గీతాలు ప్రత్యేకంగా వేసేవాడు. లలిత సంగీతం అని జానపద గీతాలు. అందులో నాకు అంటే 1, 2 కొన్ని ఉన్నాయనుకోండి. 1, 2 నేను ఉదాహరణగా చెప్తాను. నాకు గుర్తున్నది కోడెబాయలచ్చమ్మది, కోడి గుడబాయలచ్చమ్మది. ఇంకొక పాట, అత్తారి నుంచి ఉత్తరం వచ్చిందో కొడుకో నా కొడుకో నా కొడుక. సో చాలా బాగుండేవి, విన్నా కొద్దికి వినాలనిపించేవి. అలాగే సినిమా పాటలు కూడా వచ్చేవి. నాకు ఊహ తెలిసిన రోజు నుంచి బాలసుబ్రహ్మణ్యం గారి పాట విని, సుశీల గారి పాట విని వారికి వీరాభిమాని అయిపోయాను నేను. సుశీల గారు ఆవిడ నాకు ఒక వ్యక్తి కాదు, ఒక దేవత, ఒక సరస్వతి, ఒక శారద, ఒక లక్ష్మీదేవి. ఆమె గళంలో మాధుర్యం ఒక అమృత భాండం. ఆవిడని నేను ఎంత ఆరాధిస్తాను అని అంటే ఈ రోజుకి నేను కొత్త పాటలు వినను. సుశీల గారి పాటలు మాత్రమే వింటాను. ఆవిడ గాత్రం నాకు అంత నచ్చింది. ఆవిడని నా హృదయంలో పెట్టుకొని ఆరాధించేంత. అంటే కళ అనేది, కళాకారుడు అనేది నచ్చితే కళాభిమానుల గుండెల్లో గుడి కట్టుకొని నిలబడతారు ఎప్పటికీ చిరస్థాయిగా. నాకు ఒక అదృష్టం ఏం కలిసి వచ్చిందంటే, నేను ఒకరోజు హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కినప్పుడు నేను మామూలుగా ఫ్లైట్ అటు తిరిగి కూర్చున్నాను. మేమేదో మాట్లాడుకుంటున్నాము. నా వెనక నుంచి ఒక మధురమైన కంఠం, తేనెలో ముంచి తీశారా అన్నటువంటి మధురమైన కంఠం. బాబు, అమ్మా, నా సీట్ ఎక్కడా, నేను ఎక్కడ కూర్చోవాలి అని అంటున్నారు. నేను అటువైపు తిరిగి ఉన్నాను. వెనక వైపు నుంచి నాకు వినిపిస్తుంది. నాకేదో బంధం కట్టిపడేసినట్టుగా చటుక్కన వెనక్కి తిరిగి చూశాను. ఈ మధుర కంఠం ఎక్కడో నేను బాగా విన్న కంఠం అంట. ఆవిడ సుశీల గారు. ఆవిడ సుశీల గారు ఎంత ఆనందం అండి. మనం రోజు కొలిచే దేవత
మన భద్రకాళి అమ్మవారు, మన వినాయక స్వామి, మన వెంకటేశ్వరుడు మన ముందు చటుక్కున ప్రత్యక్షమైతే ఎంత ఆనందపడతానో నేను అంత ఆనందపడ్డాను. ఆమెని కూర్చున్న దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి ఆమె చేతులు పట్టుకొని ఆమె స్పర్శను ఆస్వాదించి చాలా సంతోషించాను. నాకు ఈ జన్మకి ఇది చాలు. ఒకవేళ ఆవిడని కలుసుకోకుండా ఆవిడ లేకపోయినా లేదా నేను లేకపోయినా కానీ నా కోరిక అసంపూర్తిగా అలాగే ఉండేది. సో కళాకారులకు ఉన్నటువంటి గౌరవము, కళకు ఉన్నటువంటి ప్రాధాన్యత, మనిషి ఆకలి ఉన్నా నిద్ర లేకపోయినా తిండి లేకపోయినా ఒక పాట పాడితే అమ్మ పిల్లవాడికి పాలు లేకపోతే జోలపాడి నిద్ర పుచ్చుతుంది, ఆకలితో ఏడ్చే పిల్లవాడిని జోలపాడి నిద్ర పుచ్చుతుంది. సో కళ అనేది అంత మహత్తరమైనటువంటి విషయం. ఆకలి తప్పులు అనేవి కళ తర్వాతనే. సో ఇటువంటి సాంస్కృతిక కళ జాతరకి పిలిచినందుకు శిల్పాలింగయ్య గారు వచ్చి అడిగారు, అమ్మ మీరు రావాలి అని. నాకు చాలా ఆనందం అనిపించింది. ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్ళి నేను కూడా కాస్త కళ అనేటటువంటి ఒక సరస్సులో నేను కాసేపు సేద తీరాలి అని చెప్పి వచ్చాను. కానీ నేను ఒక లెవెల్ వరకు అనుకున్నాను, నిజామాబాద్లో ఈ లెవెల్ వరకు స్టాండర్డ్స్ ఉండొచ్చు అని. బంగారు తల్లులు ఎంత ముద్దుగా ఉన్నారు, వాళ్ళ ఆట పాట మాట, వావ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. సో ఇంకొకసారి అవకాశం వస్తే మళ్ళీ మళ్ళీ మీరు నృత్యిస్తే పాడితే నేను ఖచ్చితంగా వస్తాను, చూస్తాను. ఆ రోజు కోసం మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటాను. ఈ కార్యక్రమానికి పిలిచి నాకు ఇంతటి అవకాశాన్ని, ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాలి. మామూలుగా అయితే కార్లో కూర్చున్న కాడి నుంచి హైదరాబాద్ ఎప్పుడు వస్తుందా అని ఏదో బోర్ ఫీల్ అవుతూ వెళ్తూ ఉంటాం. కానీ ఈరోజు నాకు ఆ ఇబ్బంది లేదు. జరిగినటువంటి కార్యక్రమాన్ని తలుచుకుంటూ 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 ఆనందంగా వెళ్తాను. ఈ కార్యక్రమానికి పిలిచినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నృత్యం చేసిన కళా చిన్నారులందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తూ, వారిని దానికి ఎంకరేజ్ చేస్తున్న వారి తల్లిదండ్రులకు నా అభినందనలు తెలియజేస్తూ, ఇంకొక పాప ఏంటంటే ఎవరో వచ్చారు సైనికుడు లాగా, కామాఖ్య, ఆవిడ ఎప్పటి నుంచో ట్రైనింగ్ తీసుకుంటున్నారట. ఎంత బాగా పెర్ఫామ్ చేశారండి, ఎంత బాగా పెర్ఫామ్ చేశారు. మన టీవీలలో షోస్ వస్తూ ఉంటాయి, ఇండియా గాట్ టాలెంట్ అనో, డి షోస్ అనో. ఇది అసలైన షో. థ్యాంక్ యూ. కోరుకుంటూ భారతీయ సంస్కృతి సంప్రతి వాసన మనం నేర్చుకోవాలి. ఒక 40 years బ్యాక్ ఎలా ఉండేది, ఆ తర్వాత జనరేషన్ ఎలా ఉంది, ఇప్పటి జనరేషన్ వచ్చేసరికి ఎలా మారిపోయింది అనేది ఒక 3 వేరియేషన్స్ మనం చూస్తే, అంటే ఒక 40 years బ్యాక్ పాటలు ఎలా ఉంది, ఆ తర్వాత ఎలా ఉంది, ఇప్పటి జనరేషన్ ఎలా మారిపోయింది అనేది చూద్దాం. ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళితే, మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో మంచి కాడ కలుసుకో, మరువకు మావయ్య నన్ను మరువకు మరువకు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో మంచి కాడ కలుసుకో, మరువకు మావయ్య నన్ను మరువకు మరువకు మావయ్య. తర్వాత జనరేషన్ జానపదం అంటే గుండె చెల్లుమంటుంది. రేరేలా 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 రేరేలా. మా ఊరి సింతల్లో కోలాట మాడేటి ఓ పిల్ల ఓ పిల్ల, మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా, మనువాడు
చదువుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్లా. ఇక ఇప్పటి జనరేషన్ ఓరోరి యోగి నన్ను కొర్రికైరో, ఓరోరి యోగి నన్ను నల్లిపైరో, ఓసోసి నారి నిన్ను కొర్రికైనా, ఓసోసి నారి నిన్ను నల్లిపైనా. సో ఈ మూడో జనరేషన్ ఎలాంటి కల్చర్ కి మనం బానిస అవుతున్నాం అనేది ఒక నిమిషం మీరు ఆలోచించారు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. మనం నైట్ టైం వచ్చేటువంటి క్రైమ్ చూపించకండి, పుష్ప లాంటి సినిమాలు చూపిస్తే పిల్లలు ఏ విధంగా తయారవుతారో మీ అందరికీ కూడా తెలుసు. ఒక ఛత్రపతి శివాజీ గురించి నేర్పించండి, ఒక స్వామి వివేకానంద గురించి నేర్పియండి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి గురించి నేర్పండి. అంతటి ఉన్నత స్థానంలో మన పిల్లలు నిలబడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఇక్కడ ఉన్నటువంటి యువతరాన్ని మనం తీసుకెళ్ళాలి. ఇలాంటి జానపద వారసత్వాన్ని మన పిల్లలకి అందించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ రోజు నిజామాబాద్ సాంస్కృతిక కళావేదిక ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ రుజువు చేసింది అనేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి పిలువగానే ఇచ్చేటువంటి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారికి, అలాగే డిఎల్ఎస్సి సెక్రటరీ గారికి ప్రత్యేకంగా కూడా మా వేదిక పక్షాన ధన్యవాదాలను తెలియజేస్తూ, మరి వచ్చినటువంటి అతిథుల్ని కూడా సన్మానించుకోవడం కార్యక్రమ నిర్వాహకులుగా మనందరి బాధ్యత. కాబట్టి వచ్చినటువంటి అతిథుల్ని సన్మానించవలసిందిగా మా మహిళా విభాగం గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. చంద్రకళ గారు